మనమందరం కూడా అలాగే నిలుచుండి మనమందరం కూడా కలిసి 438వ గీతము, విమల హృదయము నిమ్ము విదిత హృదయము నివ్వ. విమల హృదయమేమో నేను గల్వా, పరిశుద్ధ హృదయమో పరమేశ నాకేమో ధరణి మీద దాన్ని తరుణములను నాక ధరణ మీవే దళపనా నిరూపము నేమో నిను బోలి నేనుండ నిజ నాద నేదో సారోప్యమెద మీద సంపూర్తిగా వ్రాయు సత్యానా ప్రేమ పూరిత హృదయ మే మరకనా కేమో ప్రేమ నాద ఎంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకేమో క్షేమా విమల హృదయ మేమో విదితంబు నేను గల్వా యేసు నాదా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము నాయన సమయంలో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వేల కొలది వందనాలు నాయన. ఈ నా ప్రభువా సమయం అంతటినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాము. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యపు వెలుగులో నా తండ్రి మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి ఆత్మజ్ఞానము, వివేకము మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని నడిపించి కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి అందరం కూర్చుని దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారము మరి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ 2వ ఆదివారంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఆదివారము మనకి అనుగ్రహించబడినటువంటి అంశము పరిశుద్ధత కలిగి ఉండుట. పరిశుద్ధత కలిగి ఉంట, బీ హోలీ అనేటువంటి అంశాన్ని మరి దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ 2025వ సంవత్సరం ఈ 2వ ఆదివారము మరి మనం దేవాలయంలో కూడుకోవటం దేవుని చిత్తమైనది. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మరి మనం సద్వినియోగం చేసుకుని మరి మన జీవితాలను సరిచేసుకుని ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మరి ఇచ్చి మన కుటుంబాలని మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి మీ అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారని అనుకుంటూ ఉన్నాను. మరి మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా ఆత్మీయంగా ఇటు శారీరకంగా వర్ధిల్లాలి అని మరి దేవుని సన్నిధిలో మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంలో బిడ్డలందరికీ కూడా
దయచేయాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధత, పరిశుద్ధత కలిగి ఉండటం, పరిశుద్ధత అనేటువంటి మాట అది మరి మానవులకు అతీతమైనటువంటి మాట. అయితే కానీ దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సజీవుడు, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు. దేవుణ్ణి పోలినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవదూతలు లేరు, మనుషులు లేరు, మహాదూతలు లేరు, ఎవ్వరు కూడా, ఏ రాజు కూడా దేవుణ్ణి పోలిన వాళ్ళు కాదు. అదొక ఉన్నతమైనటువంటి స్థానం దేవునిది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అటువంటి పరిశుద్ధతను మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదంతా గొప్ప భాగ్యము, ధన్యత. దేవుడు మనల్ని కూడా ఆ పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఒక మనిషిగా జీవిస్తున్న మనము పరిశుద్ధులంగా మారగలమా? పరిశుద్ధులంగా జీవించగలమా? అది ఏమాత్రము కుదరనటువంటి ప్రక్రియ, అది అసంభవము. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం అంటాం కదా, ఏమంటాము? నేను మనుషులు అండి, సహజంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లను మనం సరి చేసుకుంటా వెళ్ళిపోవాలి. కానీ మనం అంత నీతిమంతులు కాదు అని ఒకసారి మనల్ని మనమే సమర్థించుకుంటాం, సరి చేసుకుంటాం. అలా చేసుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అంటే అది పరిశుద్ధత అనేది మన ఊహల్లో, మన నిజ జీవితంలో, మన క్రియల్లో, మన పనుల్లో, మన బాధ్యతల్లో, అన్నిటిలో, ఒక విషయంలో అని కాదు, అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక విషయంలో, చర్చికొచ్చే విషయంలోనే పరిశుద్ధంగా ఉంటే కుటుంబము, సంఘము, సమాజము ఇవన్నీ కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం చర్చికొచ్చినప్పుడే పరిశుద్ధంగా ఉండి చర్చి కార్యక్రమాలన్నింటిలో మనం చక్కగా పాటిస్తూ ఈ యొక్క సంస్కారాలన్నిటికీ మనం విధేయులమయ్యి ఉంటే సరిపోతుందా? కాదు కదా. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక సమాజం ఇచ్చాడు. వీళ్ళందరితో కలిసి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక పరిశుద్ధత అనేది ఈ లోకంలో జీవించడానికి అది సరిపోదండి, అది పరలోకంకి వెళ్ళాకే సరిపోతుంది అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటంటే, ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాము, శరీరంతో మనం జీవిస్తున్నాము, మనం అనేక పనులు చేసుకుంటూ ఉండాలి, కుటుంబాలను నడిపించుకోవాలి, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళని ఎంతో బాధ్యతగా మనం కొన్ని బాధ్యతలు నిర్వహించాలి. కాబట్టి ఇది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికే సంబంధించింది. పరిశుద్ధత అనేది అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా తన బిడ్డలతో ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధులై ఉండు, బీ హోలీ. అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, కానీ ఇది మనందరం కూడా ఆచరణలో పెట్టదగినదే, ఆచరింపదగినది కాదు. ఈ పరిశుద్ధత అనేది మనము కూడా
పాటించదగినదే, పాటించలేనిది కాదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఏమాత్రం కూడా మనకు అతీతమైనది కాదు. ఇది ఏమాత్రం కూడా మనకి ఎక్కువైంది కాదు. మనం పాటించలేనిది కాదు, మనం అవలంబించలేనిది కాదు. మనం పాటించదగినది, అవలంబించదగినది. మనము కూడా పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠ్య భాగము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ మరి చాలా విషయాలు అక్కడ మనకి తెలియజేయబడతా ఉంటాయి. ఇజ్రాయేలీయులకి రెండోసారి మరి దేవుడు అనుగ్రహించబడినటువంటి కొన్ని విధులు, కొన్ని బాధ్యతలు, కొన్ని ఆజ్ఞలు మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ 7వ అధ్యాయంలో మనం తెరిచిపెట్టుకున్నట్లయితే అక్కడ నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, ఎబూసీలు అనేటువంటి 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత వాళ్ళందరి మీద దేవుడు యొక్క దేవుని జనాంగానికి ఆయన మరి ఏమి ఇస్తున్నాడంటే విజయాన్ని ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇక్కడ 7 జనాంగాల గురించి దేవుడు చెప్పాడు. ఈ 7 ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మన శత్రువులు, లేకపోతే అన్యులు, లేకపోతే ఈ లోకము. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదండి. ఈ లోకంలో కూడా మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి లోకములో మనము కలిసిపోకూడదు. ఈ లోకమునకు వేరే మీరు జీవించుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్యులు మనకి లెగిస్తే వాళ్ళతోనే చాలా పనులు ఉంటాయి, లెగిస్తే వాళ్ళతోనే సహవాసం చేయాలి, తప్పదు. లేకపోతే శత్రువులు. శత్రువు అంటే ఎవరు? మనం పెట్టుకున్న శత్రుత్వం కాదు, సాతాను. ప్రత్యేకంగా చెప్పాలంటే సాతాను మన విరోధి, ఒక శత్రువు మనకి. వీళ్ళందరినీ కూడా మనము జయించాలి. శత్రువుల్ని జయించాలి, అన్యుల్ని జయించాలి, లోకమును జయించాలి. వీళ్ళతో మనం ఎలా జీవించాలి అని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో చక్కగా వివరించబడి ఉంది. వాళ్ళతో వియ్యమందకూడదు, శత్రువులతో, అపవాదితో, సాతానుతో వియ్యమందకూడదు, లోకముతో వియ్యమందకూడదు, అన్యులతో వియ్యము పొందకూడదు. నీ కుమారునికి నీ కుమార్తెకు నువ్వు వివాహం చేయాలంటే, లేకపోతే ఈ లోకంతో మన జీవితాన్ని కొనసాగించాలంటే మనం ఎలా ఉండాలంటే వాళ్ళందరినీ జయించే వాళ్ళగా ఉండాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఈ లోకాన్ని జయించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించారు. కాబట్టి మనము కూడా ఈ లోకమును జయించడానికి దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, అన్యులతో జాగ్రత్తగా ఉండాలి, లోకముతో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేస్తే
యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలతో లేకపోతే విగ్రహాల జోలికి వెళ్తూ దేవుని యొక్క నామానికి అవమానం కలిగిస్తే దేవుడు నిన్ను సమూలంగా నాశనం చేస్తానని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. విగ్రహాలకి సంబంధించినది ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదు. విగ్రహము అంటే మనం దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే ఒక విగ్రహము. అది ఒక వస్తువు కావచ్చు, ఒక ప్రాణి కావచ్చు. ఈ మధ్య కుక్క పిల్లలు కూడా చాలా ప్రాణప్రియంగా చూసుకుంటా ఉన్నారు కదండి. అది ఒక వస్తువు కావచ్చు, ఒక ప్రాణం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహమే. దాన్ని నువ్వు సమూలంగా నాశనం చేయి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే దాన్ని నువ్వు సమూలంగా నాశనం చేయవలసిందే. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడండి? స్వకీయ జనముగా. దేవుడు మనల్ని ఆయన స్వకీయ జనముగా, అందుకే నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన స్వకీయ జనముగా మనం పిలువబడాలంటే మనం కూడా పరిశుద్ధులముగానే ఉండాలి. ఇంకో మాట ఇక్కడ రాయబడింది, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకోలేదు. ఎంత మంచి మాట అండి ఇది. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకోలేదంట. మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? కేవలం ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం ఆరోగ్యవంతులమనా, మనం గొప్పవారమనా, మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయనా, లేకపోతే మనం అందరికంటే గొప్పవాళ్ళమని మనం సజీవ లెక్కలో ఉన్నామా? చూడండి, వెళ్ళండి, రోడ్ల మీద ఎంతమంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారో, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారో, లేకపోతే బలవన్మరణాలు, ఆత్మహత్యలు, మరి హత్యలు. వాళ్ళందరికంటే మనం ఎక్కువైన వాళ్ళం కాదు. కుటుంబంతో సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. కుటుంబంతో ఉన్నాం మనం. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక పిల్లలుగా మనకి దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మార్పులేని దేవుడు కాబట్టి మనం ఈ దినాన్ని ఈ సజీవ లెక్కలో ఉన్నాం. మీరు గొప్పవాళ్ళని కాదు, దేవుడు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచింది. అందుకే అంటాడు, మీరు చాలా స్వల్ప జనం, తక్కువ వాళ్ళు, బలహీనులు, పాపులు అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు సజీవ లెక్కలో ఉన్నారని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత ప్రేమామయుడు మన దేవుడు. మనం ఎంత పాపులమైన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన మరి మన ఎళ్ళ ఆయనకున్న కనికరము ఎలాంటిదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇతరులని కనికరించలేము, ఇతరుల మీద దయ చూపించలేము, ఇతరుని ప్రేమించలేము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన స్వకీయ జనమని దేవుడు ముందుగానే మనకి తెలియజేశాడు. మన స్వకీయులు అంటే చూడండి, మన రక్త సంబంధీకులు మన స్వకీయులు అంటే ఎంతో కొంత స్వార్థాన్ని మనం చూపిస్తాం. వాళ్ళు తప్పు చేసినా కానీ, కుమారుడు తప్పు చేశాడు అంటే వాళ్ళని సమర్థించుకుంటాం. ఎందుకంటే నా కుమారుడు,
దేవుడు కూడా అంతే. నీ ఎళ్ళ నా ఎళ్ళ ఆయన తన ప్రేమని చూపిస్తా ఉన్నాడు. స్వార్థం చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఇంకా పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు ఇంకో అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. తర్వాత ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని, ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మీ తండ్రులతో చేసిన ప్రమాణమును మరి ఆయన జ్ఞాపకం చేసుకుని దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించను. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు. ఎలా అంటే 1000 తరాల వరకు తన నిబంధనను స్థిరపరచువాడు. ఒక తరం కాదు, ఒక జనరేషన్ కాదు, జనరేషన్స్ టు జనరేషన్స్. అంటే మన కుమారులు 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 1000 తరాల వరకు ఆయన తన కృపను మనకి చూపించేటువంటి వాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే మా దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన 1000 తరాల వరకు ఆయన తన కృపను మనకి చూపించేటువంటి దేవుడు. ఆయన కోపం వస్తే కూడా అంతే విధంగా దేవుడు తన పనిష్మెంట్ మనకి చూపిస్తాడు. కరుణిస్తాడు కరుణిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఆయన కోపము నిమిషం మాత్రం. ఆ నిమిషంలో ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. దేవుడు చాలా ప్రేమమయుడు, దేవుడు చాలా కరుణా సంపన్నుడు. మనం ఎన్ని తప్పులు చేసుకుంటూ ఉన్నా ఆయన సరి చేస్తాడు అని మన ఊహాగానాల్లో ఉంటే ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రము. ఆ నిమిషములో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కానీ ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది. ఎడతెగక ఉంది కాబట్టి మనం దేవుని ప్రేమను అలుసుగా తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేయబోయేటువంటి ఒక కార్యాన్ని మనం అది దేవునికి అప్పగించుకుంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని చిత్తానికి మనం దేవునికి సమర్పించుకోవాలి. 10వ వచనం చూసినట్లయితే ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. నేనేమేమి ఆజ్ఞలు కట్టడలు విధులు నేను మీకు తెలియజేశానో వాటన్నిటినీ మీరు అనుసరిస్తే మీరు పరిశుద్ధులై ఉంటారని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడం ఏమాత్రం కూడా కష్టం కాదు, సులభమే. వివేకము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఒక వచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఉజ్జియా రాజు మృతి నొందిన సంవత్సరమున చదవండి అమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఇప్పుడు చదవమ్మా. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది.
అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండేది. ఇక్కడ మరి ఒక దూతల సమూహం కింద మహాదూతలు ఏమని గాన ప్రతిగానాలు చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని మరి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో అప్పుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తుంటే యెషయా గారు మరి ఏమంటున్నారంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచాను. ఎప్పుడైతే ఆ యొక్క స్వరం వింటున్నాడో, ఆ గాన ప్రతిగానాలు వింటున్నాడో అప్పుడు అర్థమైపోతా ఉంది నేను అపవిత్రుడను అని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని, తర్వాత నేను పాపినని తనంతట తానే ఒప్పుకుంటూ ఏమన్నాడంటే నేను నశించిపోయాను అప్పుడు అంటూ ఉన్నప్పుడు, అప్పుడు శరాపూలలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాను. ఆ నిప్పు ఎప్పుడైతే, ఆ పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత ఎప్పుడైతే ఆయనకు తగులుతుందో ఈ యొక్క భక్తుడు కూడా పరిశుద్ధుడైపోతూ ఉన్నాడు. అప్పుడు ఏమంటే, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అని. ఆయనకే నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించవాడను. ఆ యొక్క మహిమను చూసినప్పుడు, ఆ పరిశుద్ధతను చూసినప్పుడు ఆయన ఒక రియలైజేషన్ ఆయనలో కలుగుతూ ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు కూడా అలాంటి రియలైజేషన్ రావాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనము కూడా పాపులము, ఈ పాప సమాజంలో మేము జీవిస్తూ ఉన్నాము అనేటువంటి ఒక రియలైజేషన్ మనకు వస్తే దేవుడు తప్పకుండా మనల్ని మన యొక్క జీవితానికి ప్రాయశ్చిత్తాన్ని చేసి ఆయన పరిశుద్ధుల గుంపులో మనల్ని ఆయన చేరుస్తూ ఉంటాడు. తర్వాత యెషయా గ్రంథము 57:15లో పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఈలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడని ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తానని. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగూ సెలవిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండలో మనం చదువుకున్నాం, మీరు చాలా స్వల్ప జనము అయినా ఆయన నిన్ను ప్రేమించాడని. ఇక్కడ ఏమన్నాడంటే, నేను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఈలాగూ సెలవిస్తా ఉన్నాడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్ద నేను వస్తానన్నాడు. మనం ఏ పాటి వాళ్ళం? మన దగ్గర రావడానికి నీలో దీన మనసు ఉంటే దేవుడు నీ యొద్దకు వస్తాడు, వినయం ఉంటే నీ దగ్గరికి దేవుడు వస్తాడు. దీన మనసు, వినయము, పశ్చాత్తాపము, విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడూ అలక్ష్యము చేయడు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో నివాసం ఏర్పాటు చేసుకుంటానంటున్నాడు దేవుడు. అటువంటి స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తాడు, దేవుడు మనతో ఉంటాడు, మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు వెళ్ళినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మనకి బాగా తెలుసు. ఈ అధ్యాయం మనందరం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకునే అధ్యాయమే. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 13 నుంచి 17 వరకు వారి చక్కటి విషయాలు వ్రాయబడింది. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక
లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. అందుకని నేను ముందుగానే ఒక వాక్యం చెప్పాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. జయించిన విజయము క్రీస్తుదే. లోకములో మీకు శ్రమ కలుగును. పరిశుద్ధంగా జీవించాలంటే శ్రమలు చాలా అనుభవించాలి. అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు, సామాజిక పరమైనవి కావచ్చు, మనకు మనం తెచ్చుకున్నవి కూడా కావచ్చు. పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా కష్టమైన పని. ఎన్నో శ్రమలు. లోకము మిమ్మును ద్వేషించును. ఒక్కొక్కసారి ఒంటరి వాళ్ళం అయిపోయినా సరే ధైర్యం తెచ్చుకుని దేవుని కొరకు జీవించాలి. ఎన్నో సందర్భాల్లో ఒంటరి వాళ్ళం అయిపోయిన సందర్భాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి. నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివి, కుటుంబంలో ఒంటరివాడవి, ఒంటరిదానివి అయినా సరే, సమాజం అంతా ఒకవైపు వెళ్ళిపోయినా సరే, నువ్వు ఒక్కడవే ఒకవైపు నిలబడినా సరే, క్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకో. లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యముగా ఉండు, నేను లోకమును జయించి ఉన్నాను. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో మనకి విజయము తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రభువా, నేను ఒంటరిగాను, నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని క్రీస్తు ప్రభు వారు చెప్తా ఉంటారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేను ఒంటరి వాడినని భయపడకు. ఈ యొక్క సమాజంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో మరి అలవాట్లు ఉంటాయి. వాటన్నిటిని మనం చేయవలసిన అవసరము లేదు. వాటన్నిటిని అనుసరించాల్సిన అవసరం లేదు, అవలంబించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోయినా సరే భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. క్రీస్తు కూడా శిలువలో ఒంటరివాడే. ఆయన ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్వకీయులే ఆయన్ని నమ్మలేదు, ఆయన సిలువ వేశారు. ఆయన ఎక్కడ కూడా పరిశుద్ధతను కోల్పోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, ద్వేషింపబడతాము, హింసింపబడతాము. అయినా కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. అంతం వరకు నమ్మకముగా ఉండాలి. ఇంకో మాట మనకి తెలియజేస్తూ ఉంది. 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. మన చేతులు దేవుని యొక్క వాక్యము ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగాను. ఆ వాక్యాన్ని చేతబట్టుకుని మరి మనం ఈ లోకాన్ని జయించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అమ్మో, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, నేను ఏం చేయాలి? మోకరించు, ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. లోకముల నుండి తీసుకొని పోవడం అంటే మరణించడమే కదా. మరణిస్తే ఏమి ప్రయోజనము? మరణిస్తే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఆ శ్రమల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ ఇరుకుల నుంచి
తప్పించమని దేవుడు మన కొరకు, యేసు ప్రభువు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని చేత మనకి ఒక వాక్యం అనుగ్రహింపబడింది. ఆ వాక్యం ద్వారా మనము మన జీవితాల్ని సరిచేసుకుని సత్యమందు ప్రతిష్ఠ చేసుకోవడం అంటే క్రీస్తునందు మన జీవితాల్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధులంగా జీవించగలుగుతూ ఉంటాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈరోజు రాయబడినటువంటి మరి పత్రిక పాఠ్యభాగం మనం చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు ఒక మాట చూద్దాం ఒకసారి. 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్న వారమై ఉండాలి. ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మనం ఈ లోకమును జయించగలము. కాలములు సమయములు అన్నీ కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి దినములు చెడ్డవి. ప్రస్తుతం మనం ఎటువంటి దినాల్లో ఉన్నామో, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో మనందరికీ బాగా తెలుసు. అయితే సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె. సమయాన్ని వృధా చేసే వాళ్ళందరూ అజ్ఞానులు. జ్ఞానము గల వారి వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. తర్వాత ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒబీడియన్స్. ఒకరినొకడు లోబడి ఉంటే దేవునికి కూడా మనం లోబడతాం, దేవుని వాక్యానికి లోబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధులంగా జీవించడానికి దేవుడు మనకు కొన్ని సూచనలు, మనకి కొన్ని అవకాశాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని సమయమును పోనీగా సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం వల్లే ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాస్తవమును బట్టి మేమును బతిమాలుకొంచున్నారు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటే ఉన్నపాటున సజీవ యాగముగా మన శరీరాన్ని ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికే సమర్పించుకోవాలి శరీరాన్ని. ఈ శరీరము చాలా దౌర్బల్యమైనది. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మనము లోపరచనేనము. ఈ శరీరము చాలా చంచలమైనది. ఇది మట్టి కదండి, నీళ్ళు పోస్తే కరిగిపోద్ది, అంతే కదా. దీన్ని ఏమాత్రం కూడా మనం సరి చేయలేం, బాగు చేయలేం, చంచలమైనది. ఈ శరీరంతో మరి మనం దేవుణ్ణి ఘనపరచాలి, మహింపరచాలి. అందుకని పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు మనం పరిశుద్ధులంగా మనం మారగలం. ఈ శరీరాన్ని దేవునికి సమర్పించు, ఆత్మపూర్ణులై ఉండండి. మద్యంతో నింపబడకూడదు, అక్కడ దుర్వ్యాపారం ఉన్నది. అల్లరితో కూడిన ఆటపాటలు ద్వేషించాలి, విగ్రహారాధన చేసుకోకూడదు, లోకములో ఉండకూడదు, సాతానుకి మరి వ్యతిరేకంగా మనం దేవునికి ఇష్టంగా జీవించాలి.
తర్వాత ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 1 పేతురు 1:14 చూసుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యము తెలియజేస్తాం. తర్వాత 9 చూడండి అమ్మా, 2వ అధ్యాయం 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధ జనము, దేవుడు మనందరినీ కూడా ఒక పరిశుద్ధమైన జనము, హోలీ పీపుల్గా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. రాజులైన యాజక సమూహంగా కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ జనముగా కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వాళ్ళం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు. మనం ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, పాపములో ఉన్నాము, లోకములో ఉన్నాము. ఆయన మనల్ని ఆ పాపము నుంచి, ఆ లోకము నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దాని నుంచి విడుదల పొంది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తున్నాడు? పరిశుద్ధ జనంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇది చాలా కష్టం, ఎవరు చేయలేంది. శరీరంతో ఉన్నాము, లోకంలో ఉన్నాము, మనం చేయలేము అని సాకులు చెప్పుకుంటా ఉండడానికి కాదు. ఎందుకంటే చాలామంది సెయింట్ జోసెఫ్స్ అని, సెయింట్ పాల్స్ అని, సెయింట్ మాథ్యూస్ అని, తర్వాత చాలామందికి సెయింట్ అనే బిరుదులు వచ్చినాయి కదండి. వచ్చినాయి రాలేదా? వాళ్ళు మానవులే కదా. అమ్మో మనం అంత పరిశుద్ధులమా అని మనం అనుకుంటాం. దేవుడు మనం పిలుస్తున్నాడు పరిశుద్ధంగా ఉండడానికి. ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ లోకాన్ని విసర్జించి, అందుకని పాముల వలె వివేకం కలిగి ఉండమని దేవుడు, పావుల వలె నిష్కపటంగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటే, వాక్యాన్ని చదువుకుంటే. మదర్ తెరీసాకు కూడా సెయింట్ మదర్ తెరీసా అనే బిరుదు ఇచ్చారు, అవునా కదా? ఎందుకని? ఆమె చేసినటువంటి ఎన్నో మంచి పనులకి, ఆమె స్థాపించిన ఎన్నో ఆర్గనైజేషన్స్కి, ఆమె జీవించిన జీవిత విధానానికి. ఆమెకు 2 చీరలు ఉండేయంట. ఒకటి కట్టుకునేది, ఒకటి ఆరేసేది. 2 చీరలు. కానీ ఆమె ఏం బిరుదు పొందుకుంది? సెయింట్ తెరీసా అనే బిరుదు పొందుకుంది. మనకి 100 చీరలు 1000 చీరలు ఉన్నా కానీ మనకి అలాంటి బిరుదులు ఉండవు. ఎందుకంటే మన మనసుల్లో, మన యొక్క ఆలోచనలో, మన తలంపులు అన్నీ కూడా లోకంతో నింపేసుకున్నాం. వాక్యంతో నింపబడాలి. మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఈ లోకాన్ని ద్వేషించాలి. చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, 11వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇక్కడ కాలము సమీపించుచున్నది. దేవుని కాలము వస్తా ఉన్నది. సమయమును సద్వినియోగం చేసుకోండి.
అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానం కలిగిన వారి వలె ఉండండి. తర్వాత అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి, దెబ్బలాడుకునే వాళ్ళని దెబ్బలాడుకోనివ్వండి, కొట్టుకునే వాళ్ళని కొట్టుకోనివ్వండి, తిట్టుకునే వాళ్ళని తిట్టుకోనివ్వండి. ఈ లోకంలో మీరు ఎలా జీవించాలో అలా జీవిస్తూనే ఉండండి. కానీ పరిశుద్ధుడు ఎప్పుడు పరిశుద్ధుడుగానే జీవిస్తాడు. పరిశుద్ధుడిని పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి మనం ఏ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాము? మన జీవిత గమ్యం ఏంటి? దేవుని రాజ్యంలోకి మనం చేరాలంటే మరి మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఒక స్కూల్లో మరి ఒక క్లాస్ జరుగుతూ ఉందంట. ఏమనంటే ఒక సపరేట్ క్లాస్, ఒక వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇస్తా ఒక క్లాస్ పెట్టారంట స్పెషల్గా. ఏమనంటే ఆ స్కూల్ చాలా పెద్ద స్కూలు, అమెరికాలో గొప్ప స్కూలు, చాలా ధనవంతులైన పిల్లలే అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి అయితే ఆ స్కూల్లో ఒక స్పెషల్ క్లాస్లో ఏమని బోధిస్తున్నారంటే, స్కూల్ అంటే సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ బోధిస్తారు. కానీ ఒక స్పెషల్ క్లాస్లో ఏమని బోధిస్తారంటే, మన స్కూల్ ఏదో ఏదో ఒక స్కూలు, మన స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పేరు సంపాదించాలి, చెడ్డ పేరు సంపాదించకూడదు. ఒక హోటల్కి వెళ్ళినా, ఒక లేకపోతే ప్లే గ్రౌండ్కి వెళ్ళినా, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినా, రిలేటివ్స్తో ఎక్కడికి వెళ్ళినా, ఊర్లు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన స్కూల్కి ముందు ఒక గుర్తింపు రావాలి అని వాళ్ళు ఒక మరి మోరల్ క్లాస్ వాళ్ళకి చెప్తా ఉన్నారండి. చెప్తా ఉంటే ఆ పిల్లలకి బాగా వంట పట్టేసింది. నిజమే, మన స్కూల్కి మంచి పేరు రావాలి, మనం ఎక్కడ కూడా తప్పు చేయకూడదు, మరి మనం ఎవరికి కూడా తప్పు చేసి దొరకకూడదు. ఎందుకంటే మన స్కూల్ పేరు పోద్ది, మన స్కూల్కి ఒక చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఆ పిల్లలందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా మరి ఉండేవాళ్ళంట. అయితే ఒకరోజు చాలా ఫ్రెండ్స్ గ్రూపు యాన్యువల్ ఫంక్షను అంటే ఫేర్వెల్ ఫంక్షన్ వాళ్ళకి జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద హోటల్కి వెళ్ళారంట. హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఆ పార్టీ అంతా అయిపోయింది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెయిటర్కి డబ్బులు ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత వెయిటర్ ఏం చేశాడంటే తను తెలియకుండా ఎక్కువ అమౌంట్ తీసుకుని వచ్చేసి అక్కడ పెట్టేశాడండి. ఈ పిల్లలు వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో అంతవరకు తీసుకుని మిగిలిన అన్నీ అక్కడ పెట్టేసి చాలా డిసిప్లిన్గా ఆ హోటల్ని వదిలి బయటికి వచ్చేసారు. అక్కడ వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ టీచర్స్ లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు, ఓన్లీ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఒక బీజము నాటబడింది. ఏమని బీజము? మన స్కూల్కి మంచి పేరు రావాలి, మన తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి, మనము మంచిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడుకుంటున్నా సరే, మరి లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా సరే, లేకపోతే చుట్టాలతో ఊర్లు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనం మంచిగా ఉండాలి అనేటువంటి మోరల్ క్లాసులు వాళ్ళకి టీచర్స్ బోధించారు. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు వాళ్ళకి ఆ డబ్బులు ఉంచేసుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. అయినా కానీ వాళ్ళు మన స్కూల్కి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ డబ్బులన్నీ అక్కడ పెట్టేసి బయటికి వచ్చేసారంట. వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజరు అది చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాడంట. అమ్మో, చాలామంది మన హోటల్కి పిల్లలు వస్తారు, ఎంతో అల్లరి చేస్తారు, ఎంతో చికాకు చేస్తారు, చాలా మురికి చేస్తారు, కానీ ఈ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉన్నారు, చాలా డిసిప్లిన్గా ఉన్నారు, చక్కగా వచ్చినంతసేపు కూడా మర్యాదగా ఉన్నారు, ఎవరితో గొడవ పడలేదు, ఎవరిని దుర్భాషలు ఆడలేదు, అందరితో మరి చక్కగా మర్యాదగా ఉండి ఇక్కడ వాళ్ళు వచ్చిన పనిని వాళ్ళు అక్కడ ఎంతసేపు ఉన్నారు అంతసేపు వాళ్ళు వచ్చిన పనిని చక్కగా ముగించుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్పాడండి. ఈ క్రెడిట్ అంతా ఎవరికి వచ్చింది? ప్రిన్సిపల్కి వచ్చింది. ఆ పెద్ద హోటల్లో ఆ పిల్లలు వెళ్ళి ప్రవర్తన విధానం అంతా ఆ ప్రిన్సిపల్కి తెలియజేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో చాలా సంతోషంగా ఆనందంగా మాట్లాడి వాళ్ళని అభినందించిందండి.
దేవుడు కూడా అంతేనండి. మన ఈ లోకానికి పంపించాడు. మనం ఇక్కడ ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మనం వచ్చిన పనిని మనము ముగించుకుని పైకి వెళ్ళవలసిందే. నువ్వు ఆడుకుంటున్నా పాడుకుంటున్నా స్కూల్ పేరు పోకూడదు అని ఆ ప్రిన్సిపాల్ ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో అయ్యారు. ప్రభువు కూడా మనల్ని ఇక్కడ పంపించినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈ బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ దేవుని నామానికి ఎక్కడ అవమానము కలగకుండా, దేవుని మహిమకు ఎక్కడ అవరోధం కలగకుండా హానోకు దేవునితో నడిచెను. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనం బజారుకు వెళ్ళినా, ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని నామానికి మహిమ రావాలి. మనం నష్టపోయినా, మనం సిగ్గుపడినా, మనం దౌర్జన్యం పొందినా, మనం హింసింపబడుతూ ఉన్నా, జస్ట్ బో డౌన్ యువర్ హెడ్స్ ఓన్లీ. తల వంచితే తల మీదుగా వెళ్ళిపోద్ది. తల ఎగరవేస్తే మనకి అవరోధాలు కొని తెచ్చుకుంటాం. అంతే కదా పరిశుద్ధంగా జీవించడం అంటే. ఇదేమన్నా మనం చేయలేందా, మనం సాధించలేందా ఈ పరిశుద్ధత అనేది? కాదు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ చిన్న స్కూల్ పిల్లలే వాళ్ళ స్కూల్కి మంచి పేరు తెచ్చిపెడితే మన దేవుడు ఎంతో ప్రేమమయుడు. మనల్ని కొంతకాలం వరకు ఈ లోకంలో ఉంచడానికి మనల్ని పంపించాడు. మనం ఎక్కడ ఎలాగా తగ్గాలో అక్కడ తగ్గుకొని, ఎలా ఉండాలో అలా ఉండి ఈ లోకంలో మనం పని ముగించుకోవాల్సిందే. కానీ మనం తలలో ఎగరేయడానికి, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, నా ఇష్టం నాది అనుకోవడానికి, నాకెవరో చెప్పేవాళ్ళు అనుకోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. దేవుని వాక్యం మనకుంది. పరిశుద్ధులైన దేవుడు మనకున్నాడు. మనం తీర్పులోనికి వెళ్లకుండా జీవ పునరుద్ధాన్ని పొందడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడదాం, దేవునికి లోబడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ఆమేన్.